చెప్పా మరి చెప్పారు మ్యాట్ బాగున్నారు. ఏమీ లేదు, మనం బాగా చదువుకుని ఇంజనీర్లు అవ్వలేక, తక్కువగా చదువుకుని డాక్టర్లు అవ్వలేక, మీడియంగా చదువుకుని మీడియా పెట్టుకున్నాం. ఇంజనీరింగ్ ఎక్కడ బాగా ఇంజనీరింగ్ దాకా మనం ఇంజనీరింగ్ వెళ్ళకపోతే చెప్పుకోండి సార్. లేదు బా, మీడియా అంటే అంతే. ఆల్రెడీ సిటీ కేబుల్ రన్ చేస్తున్నాం కదా మనం. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ లాంటిది. అలా కాదు సార్, నేను వెతికి ఏం చేద్దాం అనుకున్నాం ఫ్యూచర్ ప్లాన్స్. ఫ్రెండ్స్ మేము వస్తున్నాం పార్టీ కాబట్టి మేమే అడగాలి. ఓకే మిస్టర్ జాన్, మీ క్వాలిఫికేషన్ ఏంటి? చిన్నప్పుడు మనం ఎక్కడో లోదర్న హై స్కూల్లో కలిసాం, తర్వాత పెద్దాపురం పాలిటెక్నిక్ కాలేజీలో మళ్ళీ కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. సో మీరేంటి మీ ప్రొఫెషన్? నేను ప్రజెంట్ ఇంజనీర్ చేశాను. ఇంజనీరింగ్ చేశారు ఎక్కడ దుబాయ్లోనా? నేను చేసింది మన వైఎన్ కాలేజ్. వైఎన్ కాలేజ్ ఇంజనీరింగ్ పెట్టారా? గోదావరి పక్కనే. ఎప్పుడు పెట్టారో నాకు అసలు ఎప్పుడు తెలియదు అసలు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే దాని పక్కనే ఒక బెడ్ షాప్ ఉంటుంది. అది ఇప్పుడు ఏంటి మనవాడు ఇంజనీరింగ్ చేసుకుని నేను చాలా భయపడ్డాను. ఎల్ఐసి జేమ్స్ ఎప్పుడు చూసినా బస్ స్టాప్ లోనే కనిపించేవాడు. అవును, ఇంజనీర్ ఆగైపోడా అని నాకే అర్థం అవ్వలేదు. అదే నాకు అర్థం కావట్లేదు ఇంజనీరింగ్ ఎలాగే. ఇంతకీ మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను ప్రజెంట్ ఖాళీ. ఎవరి దగ్గర క్యాష్ ఉంటే వాళ్ళని మర్డర్ చేసి క్యాష్ పెట్టుకోవడం. వెరీ గుడ్ ప్రొఫెషన్. చాలా మనకి నా అసిస్టెంట్ ఉన్నాడు, అప్పుడు చాలా నెంబర్ 1 చేస్తాడు. మంచి పనితనం కుర్రాడు అన్నమాట అయితే. ఓకే తమ్ముడు ఫిక్స్ చేయమా? అలా కాదు సన్నీ అడగలేదు అసలు. సన్నీ మర్చిపోయాను. ఏంటి రుద్రాక్షలు ఏంటి అన్నీ ఏంటి? కొంచెం అంతా బాబాదయ్య. అంతా బాబాదయ్య ఏంటి ఎప్పుడు ఎలా మారిపోయావు నువ్వు? బాబా ఉన్నాడు. ఓకే ఎల్ఐసి జేమ్స్ నీ గురించి మాకు తెలుసు. నువ్వు ఎన్నో తాంగపాల్చులు అవి రాయించావు కూడా. నీకు తెలుసు కదా మరి, చేతుల మీద నడిపిన మొత్తం అంతా. అంతే, చేతికి తడి అంటకూడదు, కాళ్ళకి మట్టి అంటకూడదు. అదే మన పాలసీ. లేదు లేదు, మనందరికి అలవాటే కాబట్టి. ప్లీజ్ తమ్ముడు ఫిక్స్ చేయమ్మా. తాగుబోతు రాకేష్ నువ్వు ముందయ్యామా? జేమ్స్ మన చర్చి పాస్టర్ గారు కనిపించారు. ఏమన్నారు? చిన్నప్పుడు మనం సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు అందరూ వెళ్ళేవాళ్ళే. మళ్ళీ నాకు ఒకసారి తప్పిపోయిన కొమ్మలు కథ చెప్పారు. పాస్టర్ గారు నేను ఇంకా తప్పిపోలేదు, మా ఇంట్లో వాళ్ళకి తెలిసే తిరుగుతున్నాను బయట అన్నా. అలా చెప్పావు నువ్వు, మంచి పని చేసావు. ఆయన ఇప్పుడు మనల్ని చూస్తే ఎంతో ప్రయోజకులం అయ్యామని సంతోషపడతారు. బాగా చెప్పండి. నువ్వు కింద కొట్టి పైన కొట్టి వేయమంటే నువ్వు డైరెక్ట్ అయిపోతావు. బుద్ధి జ్ఞానం లేదండి. సీనియర్స్ కి ఇవ్వడానికి చిన్నప్పటి నుంచి చెప్తున్నా నీకు. అది అక్కడ చందమామ ఉన్నాడు చూడు. ఓకే నాకు అసలు ఇది మూత తీయటమే నాకు ఒక మూత ఉంటే సరిపోతుంది. అది మూత సరిపోతుంది. జేమ్స్ మూత చాలని తెలుసు కదా జాన్సన్. స్మెల్ చూస్తే సరిపోతుంది కదా. స్మెల్ చూస్తే ఎక్కిపోతుంది. ఇంకా ఏం లేదు, ఎల్ఐసీలే కట్టాను. ఇంకా ఎల్ఐసీలే దెబ్బలు తప్ప డబ్బులు కొడతలేదు. అయితే అలక్కా జాన్సన్ నీకు కూడా తెలుసా? మన వాళ్ళు క్రిస్మస్ కోసమని బెహ్రాన్ నుంచి వచ్చారంట. వాళ్ళు ప్రసాద్ గడు తెలుసు కదా నీకు? మా రోడ్డు దగ్గర ఏమన్నా క్యాష్ పరంగా కట్టుకొచ్చాడంటావా? గుడ్డ టైపాడు కదా. అప్పుడే 3 రోజుల్లోనే. 3 రోజుల్లోనే ఏంటి మొత్తం తాగేసాడా? అట్టకట్టిపోయాడు మొత్తం. తమ్ముడు రాకేష్, తమ్ముడు నువ్వు చిన్నవాడు కాబట్టి అలక్కా జాన్సన్ మనకు టైం అయిపోతుంది, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. మన పాస్టర్ గారు కనిపించారు అన్నాను కదా. ఏమైంది? ఒక అరగంట స్పూన్ తో జున్ను తిన్నట్టు నా బ్రెయిన్ తిన్నారు. ఒక అరగంట వేస్ట్ చేసుకున్నాను. ఈ టైం అరగంట వాల్యుబుల్ టైం వేస్ట్ చేశాను. కరెక్ట్ గా టైంకి వచ్చినట్టున్నారు. నువ్వు అయినా అసలు ఇంటి దగ్గర దొరకడం జేమ్స్ తెలుసు కదా నీకు. అయినా నువ్వు బయటకు వెళ్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయవు. అవును,
బిజీ అండి నీకు అసలు. అయినా మాది సిటీ కేబుల్ కదా, సిటీ కేబుల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ కేబుల్ కదా, గొంతు ఈ మొత్తం మధ్య సిటీ కేబుల్ అంటే మీడియా కూడా పెట్టాలి, ఒక ఛానల్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఛానల్ పెడదామను, అందుకే ఈ ఇంకా click అవ్వలేదు celebration. అది. నాకు ఫ్రీ షో ఇస్తారండి ఫ్రీ షో ఉంది జేమ్స్. ఆల్ షో నీకు, మొత్తం. మొత్తం ఆల్ షో నీకు. నాకు ఏ ప్రోగ్రామ్ show ఇస్తే కావాలన్నా సరిపోతుంది. మా కేబుల్ వేయించుకోవాలి. అలాగే నేను ఒక అరగంట సేపు మొత్తం నా పాలసీలు అన్ని జనాలకి చెప్పేసి మాకు మాత్రం చెప్పొద్దు, అందరికి చెప్పు. మీకు తెలుసు కదా నా గురించి. తెలుసు కదా. ఓకే, మరి ఇది మా పార్టీ, మేము కొత్తగా మేము మీడియా కొత్తగా ఛానల్ చేసినందుకు గాను. ఈడెవడో చూసుకొచ్చేస్తున్నాడా? నువ్వు కన్నగాడివి. నేనా ఏయ్, అది చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. నేనా నువ్వే. ఈడెవడు నా మర్చిపోయి, నాకు గుర్తులేదు. లేదు, గత 4-5 క్రిస్మస్ నుంచి ఎలా పిచ్చోళ్ళగా తిరుగుతున్నాడు. అవునా, నేను గుర్తుపట్టలేదే. అంటున్నాడు కదా, మనం మీడియాలో బిజీ అయ్యి జనాలు మర్చిపోయాం జాన్సన్. కాబట్టి ఎంతకీ నీ పేరేంటి బాబు? ఇది మేము మా మీడియా ఛానల్. ఏంటి పేరే? ఏంటి అర్థం అవ్వలేదు నీ పేరు? తరగడ కింద 200 ఇట్టాను. ఎప్పుడు? ఎవడాడు? జాన్సన్ అడే. అన్నం కుండతో పాటు పట్టుకోడే. కూర మట్టికి చాలా జాగ్రత్తగా పెట్టాను. కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ కాదు. వీడిని పక్కన పెడితే ఇది మీడియా ఛానల్ ఓపెన్ చేసినందుకు గాను ఇది మా పార్టీ. ఏబా ఓకే, ఇది కూడా మా పార్టీ. బా జాన్వర్ బా ఓకే ఓకే, cheers. అయితే మనకు మెయిన్ కాన్సెప్ట్ జేమ్స్ డబ్బు. ఎవరైనా పంపించేది బాబు, ప్రతి దాంట్లోనే మనకి ఎలాగే తయారవుతుంది. ఈడు ఉండాలి, ఈడు ఉండాలి. నాకు ఎక్కిపోయింది బాబోయ్. ఏంటి తాకోకుండానే? వాసన చూస్తే చాలా ఎక్కేస్తాను. జేమ్స్, ఆ తెల్లంగి వేసుకున్న ఆయన ఎవరంటావు? బాబు మన చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్ ఏమో అని భయం వేస్తుంది నాకు. పాస్టర్ గారు లోపల వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు ప్రతిలాడండి. వందనాలు బాబు. అమ్మగారు బాగానే ఉన్నారండి? అమ్మగారు బాగున్నారు. అమ్మాయి గారు ఇంకా బాగున్నారండి? అమ్మాయి గారు. వందనాలు పాస్టర్ గారు. ఇంతకీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? అమ్మగారు స్లీల్ మీటింగ్ వెళ్ళారండి. మరి నాన్నగారు? నాన్నగారు పొంతలోకి వెళ్ళారండి. మరి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? యవనస్తులు కూడి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. ఎంత ప్రార్థన చేసినా కన్నీరు మాత్రం రావట్లేదు పాస్టర్ గారు. మరి తూలిపోతున్నావు అలాగా? రాత్రి నుంచి ఉపవాసం తిరుగుతున్నాయి. ఓ జాన్సన్, జేమ్స్ పట్టుకో జాన్సన్. కూర్చో జాన్సన్ వచ్చి తిరుగుతుంది. కూర్చో జాన్సన్. బాబు, పాస్టర్ గారు మీరు ఈ లోకిచ్చగా నా ముందు అబద్ధాలు చెప్పొచ్చు కానీ ఆ దేవుని ముందు మీరు నిజం దాచలేరు. లేదు పాస్టర్ గారు, మేము నిజమే చెప్తున్నాం. మేము అస్సలు తాగలేదు. నాకు తెలుసు మీరేం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న లోకంలో ఉన్న అందరూ కూడా ధనం మీద అలాగే వ్యసనాలు బట్టి తిరుగుతున్నారు కానీ ఎవరు నిజమైన దేవుడో తెలుసుకోలేదు. మొదలెట్టాడు బాబు. పాస్టర్ గారు, మీరు రాక మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి ఏంటంటే బ్లాక్ టీయా బ్లాక్ టీ? సారీ, కాఫీ. నాకు బ్లాక్ టీ వద్దు, బూస్ట్ వద్దు. నేను ప్రేయర్ చేస్తాను, నాతో పాటు మీరు ప్రేయర్ లో ఉండండి. బాబు పాస్టర్ గారు, ఈ టైంలో ప్రేయర్ అంటే కనుక బాగోదండి. మీ చిన్నప్పటి నుండి నేను సండే స్కూల్లో మీకు మాస్టర్. పాస్టర్ గారు, మేము సండే స్కూల్ పోటీల్లో ఫస్ట్ వచ్చాం. దాని గురించైనా ఒక్క 2 నిమిషాలు. పాస్టర్ గారు చిన్నప్పుడు నేను సండే స్కూల్లో బైబిల్ టెస్ట్ లో ఫస్ట్ వచ్చాను, గుర్తుందా మీకు? గుర్తుంది. నాకు అన్ని తెలుసు పాస్టర్ గారు, బైబిల్ అంతా తెలుసు. జీవితంలో కూడా ఫస్ట్ రావాలని ఇప్పుడు ప్రార్థన చేస్తాను. అలాగే పాస్టర్, ఇప్పుడు మట్టుకొద్దు పాస్టర్ గారు, రేపు వచ్చి మీ దగ్గర ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాం. పాస్టర్ గారు ఎంత కోరికతో ఉన్నారంటే మనం ప్రార్థన చేయించుకోవాలి, తప్పదు. బ్రదర్, అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. అలాగే పాస్టర్. ఓకే, కళ్ళు మూసుకోండి పాస్టర్ గారు. కళ్ళు మూసుకోండి. మరి ఎవడ తగ్గట్టు తీసుకుని వెళ్ళిపోతాం బాటిల్ బాబు, పాస్టర్ గారు రేపు తమ్ముడు, వచ్చాడు. ప్రభువా చూశారు కదా, వీళ్ళు లోక ఇచ్చాయి ప్రయాణం చేయుచున్నారు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. దయచేసి వీళ్ళని ముట్టండి, స్వస్థపరచండి. వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. యెహోవా దేవా, ఈ యవనస్తుల్ని ముట్టండి, స్వస్థపరచండి, నీ చేతితో పట్టుకోండి.
నీ చేతిలో వాళ్ళని ముట్టండి. ఇప్పుడే వాళ్ళు దేని గురించి పరులెడుతున్నారో అక్కడ ఆగి నీ వైపు తలెత్తి చూచి నీ వైపు తిరిగి నీవే నిజమైన దేవుడని నమ్మి నీ వెంట వచ్చే విధంగా వాళ్ళని దీవించండి, ఆశీర్వదించమని యెహోవా దివ్య నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. బాగా రణంతలేవయ్యా. ఓకే ఎవరైనా కూర్చో. ఆ, కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి దానికి ఎవరినైనా సెలబ్రిటీని తీసుకొద్దామంటే డబ్బులు అయిపోతున్నా బాబు. అసలు చూసావు కదా ఇందాక. ఓ పని చేద్దాం, మనమే ఆర్టిస్టుల కింద తయారయ్యి మనమే వేసేద్దాం. అబ్బాబ్బాబ్బా ఏం ఐడియా తాట నాకు తెలుసు కదా మా నా గురించి. నువ్వు అలా బ్లాంక్ అయిపోకరా. చూడు ఏంటి ఏం డబ్బులు అమ్మించలేదంటే ప్రజల నుంచే తమ్ముడు మీరు ఏం చేసినా వెనకాల వీడియో తీస్తాను కదా ఎప్పుడు నేను. సరే మనలో మనకి ఎందుకండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి మనకు మనమే మనగానే ఇంకా బయట పెట్టుకుంటే డబ్బులు అయిపోతున్నాయి. వేస్ట్ కదా, వేస్ట్ కదా. అందుకని మనమే మంచి ప్రోగ్రామ్ చేద్దాం. ఏం లేదు కావాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఏంటి నాకు ఐడియా లేదు. సాయంత్రం నుంచి వీళ్ళందరూ మొగల రేకులు వెతుకుపోతున్నారు బాబా. మనం ఎన్ని చేసినా చూడరు కాబట్టి మన దానికి నేను బీభత్సమైన ఐడియా చేశాను. చెప్పు అది ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. లేదు ఫస్ట్ వార్తలు ఏమైనా చదివితే అంటే ఛానల్ ఓపెన్ నుంచి నేను మ్యాటర్ కరెక్ట్ చేశాను. మన డిస్ట్రిక్ట్ లో జరిగిన మొత్తం వార్తలన్నీ నేను కవర్ చేస్తాను. ఓకేనా? మన టీవీ కార్యక్రమంలో మన ముగ్గురుతో స్టార్ట్ అయ్యి ముగ్గురు 30, 60, 70 అవ్వాలి. లక్ష అవ్వాలి బాబోయ్. మాట్లాడేందుకు చంపండి, ఎవరు మాట్లాడదు. దయచేసి తర్వాయి భాగం వచ్చే వారం బయటకు వెళ్ళిపో. కాబట్టి ఇక్కడ నేను కూడి ఉంటాను, లేదు అక్కడ ఉంటాను, లేక ఇక్కడే. ఇక్కడ వద్దు, ఇక్కడ బాగోదు, బాగుంటుంది. ఇక్కడ బాగోదు. కాబట్టి నేను పొద్దు నుంచి సెలెక్ట్ చేసిన మొత్తం వార్తలన్నీ నేను ఇదిగో నేను సాయంత్రం నేను సెలెక్ట్ చేయండి. తమ్ముడు బయట వెయిట్ చేయి తమ్ముడు. సరే ఓకే. వార్తలు ఏమైనా సెలెక్ట్ చేసావా జాన్సన్? వివేకాజేనా? అదే బా మొత్తం పొద్దు నుంచి సాయంత్రం సెలెక్ట్ చేసిన వార్తలన్నీ రాసుకొచ్చాను. వార్తలు చదివేద్దాం మనకి. ఓకే. లైవ్ కదా? నేను అక్కడికి వెళ్ళమంటావా నన్ను ఏమైనా కవరేజ్కి నువ్వు బయటకు వెళ్ళు. ఓకే జాన్సన్. ఎన్నికల ప్రచారం కోసం యూపీ వెళ్లిన సోనియా మణికట్టి గాయంతో ఆడలేనన్న సానియా. ప్రముఖ అంగన్వాడీ టీచర్ ఏదా సూదన్ ఇంట్లో సిబిఐ సోదాలు. అక్రమంగా నిలవచ్చిన 500 కోడిగుడ్లు, 50 కేజీల అంగన్వాడీ పిండి స్వాధీనం. ఇప్పుడే తాజా వార్త, అడ్డాపల్లో కుంటుతున్న కుక్క. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అన్ని తాజా వార్త, అడ్డాపల్లో కుంటుతున్న కుక్క గురించి సమాచారం అందించడానికి మా బావ లైన్ లో ఉన్నాడు. హలో జాన్సన్, బాగా చెప్పండి, ఇప్పుడు కుంటుతున్న కుక్క పరిస్థితి ఎలా ఉంది? సునామ్ గారు, కుంటుతున్న కుక్క ఎందుచేత గాయపడింది? కుక్కని సైకిల్ గుద్దిందని కొంతమంది అంటున్నారు, లేదు కారుడు తప్పతాగి గుద్దేశాడని కొంతమంది అంటున్నారు. చెప్పండి సునామ్, కుంటుతున్న కుక్కని గురించి ఏ చర్యలు తీసుకొని పోతున్నారు? కుంటుకున్న కుక్కని గురించి సర్పంచ్ గారికి ఇద్దాం అనుకుంటున్నాను నేను విన్నది. సకాలంలో హలో జాన్సన్, చెప్పు జాన్సన్. హలో జాన్సన్, చెప్పండి. కుంటుతున్న కుక్కని హాస్పిటల్ తరలించారా? దానికి ఎక్కడెక్కడ ఏ గాయాలయ్యాయి? ఇక్కడ అంతర్వేదిపాలెం పశువుల హాస్పిటల్లో వెటర్నరీ డాక్టర్ వీరవసనాలంట, అతను లేడు. అయితే మేము పాలు వెళ్ళాం. మళ్ళీ చెప్పండి సార్, కుంటుతున్న కుక్కది ఏ ప్రాంతంగా గుర్తించారో దాని పరిస్థితి వివరించండి. కుంటుతున్న కుక్కది గుడిమోలు అంటున్నారు కొంతమంది, కొంతమంది ఏమో అంతర్వేదిపాలెం అంటున్నారు.
కానీ కుక్క పోలికలు చూస్తే ఖచ్చితంగా సెకండ్ పల్లి అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సునాంత్, కత్తిలాంటి వస్తా సుత్తి లేకుండా మాకు సమాచారం అందించినందుకు. మా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఒక చిన్న SMS కాంటెస్ట్. కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? ప్రశ్న మరొకసారి, కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఏ 4 కాళ్ళు, బి 44 కాళ్ళు, సి 4444 కాళ్ళు, డి ఇదేం ప్రశ్న ఎదవా. సరైన సమాధానం రాసి పంపించేస్తున్నారు. అంటే వచ్చేసి 572257 కష్టపడి వార్తలు ముగించేందుకంటే టైం లేదు కాబట్టి వచ్చే వారు మరొక కాన్సెప్ట్ మరొకసారి మా ఛానల్ కలుద్దాం. అంతవరకు టాటా డొకోమో రైట్. గతంలో కేపీజే లక్కీ స్టోన్ యొక్క మహిమ ఎంతో మంది తెలుసుకున్నారు. కానీ నేను మాత్రం ఎందుకో తెలుసుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఇంకొక లక్కీ స్టోన్ అన్నారు, దాని పేరు ఎంపీజే లక్కీ స్టోన్. అయితే నాకు పెళ్ళయి 4 సంవత్సరాలు అవుతుంది. మొదట్లో నాకు మా వారికి అస్సలు పడేది కాదు. నేను చారు చేస్తే ఆయన రసం చేయమనేవారు, నేను రసం చేస్తే ఆయన చారు చేయమనేవారు. 2 ఒకటేనండి అంటే, కాదమ్మా సాంబార్ చేయను మా అత్తగారు నన్ను ఒకటే వేధించేవారు. నేను వంట వండితే చిమ్మిడిపోయిందన్నారు, ఉప్మా చేస్తే మాడిపోయిందన్న. అలాంటి టైంలో మా పక్కింటి రాంబాబు ఎంపీజే లక్కీ స్టోన్ గురించి చెప్పారు. వేదనతో నిండిపోయాను నేను. ఒక్కసారిగా ఆ రింగ్ ధరించాను. ధరించిన తర్వాత నా మనసు ప్రశాంతత అయింది. మా వారు బిర్యానీలో మసాలా బదులు సాంబార్ పొడేసిన అంబికా బిర్యానీ అంత రుచిగా ఉందంట మొదలుపెట్టారు. మా అత్తగారు నేనేం చేసినా చేయకపోయినా నా కోడలు బంగారం అంతా మొదలుపెట్టింది. చివరికి మా మామగారు కూడా నేను లేచేసరికి 10 గంటలకే పేపర్ తెచ్చేయడం మొదలుపెట్టారు. ఇదంతా ఎంపీజే లక్కీ స్టోన్ మహిమ. చివరికి నేనేం చేసినా కానీ మా వారు మాత్రం నా వెనకాలే హచ్చుకొక్క పిల్ల తిరుగుతున్నారు. ఇదంతా ఎంపీజే లక్కీ స్టోన్ మహిమ. థ్యాంక్ యూ ఎంపీజే లక్కీ స్టోన్. చివరికి నా కూతురు పేరు కూడా ఎంపీజే అని పెట్టాలనుకుంటున్నాను. ఈ ప్రకటన కల్పితం మాత్రం కాదు, ఒక హృదయ భావం. దయచేసి ఎంపీజే లక్కీ స్టోన్ ఆదరించండి. ధన్యవాదాలు. రాజు గంభీర తాండవం. బాబా వస్తున్నారు, బాబా వస్తున్నారు. ఎవరు
ఏమిటి కోరిక? బాబా చెప్పు. మా ఆవిడ మాట వస్తానంటారు బాబా. మొగల్ రేగులు సీరియల్ చూద్దంటే అదే చూస్తుంది బాబా. మీరే ఏదైనా చేయాలి బాబా. తప్పదంటావా? తప్పదు బాబా. ఒకసారి ఇలా బోర్లంగా పడుకో. ఓం ఫట్ ధన్యవాదాలు బాబా. ధన్యవాదాలు. బాబా కొట్టారా నిన్ను? శుద్ధి బాబా. 10,000 వస్తా బాబా. 10,000 వస్తా. బాబా గారు మీరే బాబా గారు. బాబా గారు బాబా గారు. బాబా 1 మినిట్ ఉంది బాబా. ఓకే బాబా. బాబా గారు ఈ మధ్య నేను ఏ బిజినెస్ పెట్టినా సక్సెస్ అవ్వలేదు బాబా గారు. దయచేసి మీరే ఏదో పరిష్కారం చేయండి. భక్త శిష్య చెప్పు గురువా. ఈ పరిస్థితి ఏంటో కొంచెం గమనిస్తున్నాను గురువా. వీడు కొంచెం పొడవుగా ఉన్నాడు గురువా. సరిగ్గా చూసి చెప్పు. బెల్ట్ పెట్టుకున్నాడు గురువా. ఇంకా అదే గురువా వీడు నీ దగ్గరికి వచ్చాడు. సరే, మీకు తగిన శాస్త్రం చేద్దాం. 10,000 తీసుకొని మర్చిపోతే ఓం ఫట్ బాబా ఇప్పుడు నాకు డబ్బు వస్తుందంటారా? కొట్లుగా వస్తుంది నాయన. అయితే ఇంకా 2 కొట్టండి బాబా. చెప్పు గురువా. మంత్రం ఒకసారి చెప్పు గురువా. వీడు సెట్ అవుతాడు. పగపుగే హలో, ఏం చేస్తావా? మరి మొన్న వెళ్ళాను. నమస్తే సార్. ఆగాను. మొన్న వెళ్ళాను. అది కనిపించదు. తిరిగా కలుగుతాను. కళ తిరిగాను బాబా. మాస్టరు ఒక్క నిమిషం ఆగుతారా? ఒక్క నిమిషం చెప్తానుగా. మీకు ఫోన్ మాట్లాడుతూ అలాగే బ్రెయిన్ చూపులో చచ్చిపోరనుకో, మరి తర్వాత మీ పిల్లల పరిస్థితి ఏమైపోద్ది అంటారు? పెళ్లి తర్వాత తీసుకుంటాను కానీ ఇంకా చాలా టైం ఉంది. అలా కాదు, ఇప్పుడు మీరు పాలసీ ఒకటి చేయించారనుకో, ఆ తర్వాత మీకు మీ పిల్లలకి పిల్లలకి అందరికీ పనికొస్తుంది. మీకు అర్థమైందా? ఒకటి మళ్ళీ చెప్పు. మీరు ఇప్పుడు 1,00,000 రూపాయలు కట్టారనుకో, తర్వాత మీరు పోయినా పర్వాలేదు. తర్వాత మీ పిల్లలకి, తర్వాత వాళ్ళ పిల్లలకి మొత్తం 4 రెట్లు వస్తుంది. నీకు 4 లక్షలు పెంచోడా? 4 లక్షలా? ఏమవుతుంది మరి? 4 లక్షలు వస్తుంది. ఇంతకీ నేను ఎవరనుకున్నా? నువ్వు ఎవరన్నా తెలియట్లేదే. LIC ఏజెంట్. నిజమా? మరి డబ్బు సంపాదించుకుని అంతా ఇంట్లో పెట్టుకోకుండా అవి కట్టుకుని ఇన్సెట్ చేసుకుని చూసి రావాలి కానీ ఏంటి అలాగే. అప్పుడు రోజుల్లో అయ్యి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అర్జెంట్ గా 1,00,000 రూపాయలు నాకు చెక్ రాసి ఇచ్చి ఒక సంతకం పెట్టావనుకో, నీకు మళ్ళీ 4 రోజుల్లో 4 లక్షలు వస్తాయి. చెక్ బుక్ ఉందా? చెక్ బుక్ నీ చెక్ బుక్ మీద నువ్వు పెట్టాలరా. నాకు చెక్ బుక్ ఉంటే చెక్ బుక్ పెడతాను. సరే అయితే క్యాష్ ఇచ్చే నాకు. గ్యాస్ ఇస్తాను. మరి ఎప్పుడు వస్తావు? నువ్వు ఓకే కదా పాలసీకి? అది బాబు వెంటనే రాసి అప్లికేషన్ రాసే వెంటనే
నువ్వు ఒక్కసారి సంతం పెట్టావంటే 4 రోజుల్లో 4 లక్షలు వస్తుంది. ముందు ₹1,00,000 మరి. సార్ నువ్వు ఓకే కదా? ఓకే సార్. రేపు ఫారం అట్టుకుని మొత్తం అన్ని. ఇదిగో ఇదే మా LIC ఫారం చూడు. బాగుందా? మొత్తం నా ఫోటో పక్కన ఎంచుకున్నాను. ఎలా బాగున్నాయా? మరి అది మరి ఇదిగో పక్కనే ఫోటో ఉంది. ఇదంతా మందే. ఇక్కడ ఒక సంతం పెట్టి రేపు పొద్దున్న డబ్బులు రెడీ చేసుకుని ఉండొచ్చు. నీకు ఎల్లుండి కదా 4 లక్షలు పని అయిపోయినట్టే. సరే నడైతే. పని అయ్యాడు అక్కడ. సాయంత్రం ఫుల్లే. పెట్టుకున్నారు. మరి ఇంకొక అతను దొంగ పాలసీలు చేస్తూ LICలు అవి రాయిస్తున్నాడు. కేవలం డబ్బు కోసమే వీరి యాత్ర నడుస్తుంది. ఎప్పుడు టర్నింగ్ తిరుగుతుందో తెలియదు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి. చాలా బాగుంది. ఇప్పుడు ఎవడొకండి ఇయ్యాలరా మనం. ఏసే ఎవడ దొరుకుతాడు రా? అటు కానీ టూనిగడు కాదు కానీ LIC ఏజెంట్ ఉన్నాడు చూసావా? అది తెలుస్తుంది రా. ఎవడొకటి దొరుకుందా? ఆడు పట్టుకుంటే చెప్తాడు మనకి. సజ్జెట్ ఆడు మనం ఎక్కడ దొరుకుతాడు రా ఏజెంట్? ఆడు అక్కడొక్క అన్నలాగా 3 తుంగలు బెడ్ షాప్ లో ఉంటాడంటవా? అంటాడా? అయితే అక్కడికి వెళ్దాం. ఎవరో వస్తున్నారా? చిన్నగా చచ్చేది అంటే డబ్బేంటి? డబ్బు ఎక్కడ? తొప్పేశారు బాబు. డబ్బు Please welcome sir. Welcome to Shanti TV. Welcome sir. కూర్చోండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ముందుగా మీ పేరు చెప్తారా? మా పేరు లక్షయ్య. లక్షయ్య చెప్పండి సార్. మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? మేము అడ్డాలపాలెం గ్రామం నుంచి వచ్చాం. ఓ ఓకే సార్. మీరు ఏం చేస్తుంటారు?
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? అటు లవ్ మ్యారేజ్ కదండి, ఇటు అరేంజ్ మ్యారేజ్ కాదు. మాది రివెంజ్ మ్యారేజ్. మాది రివెంజ్ మ్యారేజ్. ఏంటి సార్? మాది రివెంజ్ మ్యారేజ్. ఇదే మ్యారేజా? అది ఎలా సాధ్యం సార్? దీని అక్క మీద కోపంతో దీన్ని చేసుకున్నాం. అక్క మీద కోపంతో చెల్లిని ఎలా చేసుకున్నారు సార్ మీరు? చూడండి కేసీరావు గారు, సన్నా, ఓకే సార్ చెప్పండి. మనం ఇప్పుడు చెట్టుని మామిడి పండు చూద్దాం. ఓకే సార్. ఆ మామిడి పండు కొట్టాలంటే రాడ్ కావాలి. అవును సార్, తప్పనిసరి. సో మనకి మామిడి పండు ఎంత ఇంపార్టెంటో రాడ్ పండు ఎంత ఇంపార్టెంట్. అవును సార్, షూర్. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందే చంద్రబాబు నాయుడు చచ్చిపోయాడంట. ఎక్కడే మన పెద్దందరం కదా. ఎవరండి వీళ్ళందరూ మధ్యలో వస్తున్నారు? నువ్వు మాట్లాడకన్నా. సారీ అండి, కోపడద్దు. నువ్వు కన్నగాడు మాట్లాడేందుకు చెప్పండి. ఏంటండి ఇది? షూటింగ్ అని పిలిచి ఇలా చేస్తారా? నువ్వు కూడా కన్నగాడువే, మాట్లాడేందుకు చంపే. వెళ్తా. సార్ చెప్పండి, మన మామిడి చెట్టు రాడు చెప్పారు కదా, మన మామిడి పండు ఎంత ఇంపార్టెంటో రాడ్ అంటే చెప్పండి. రాడ్కి నేసాను బూజుమార తోటలను 4 కాయలు వచ్చాయి. మామిడికాయలే 4 కాయలు తెచ్చేసుకున్నాక రాడ్ వదిలేసాను. ఈ లక్కతో దీన్ని కొట్టాను, ఇది పడ్డది, దీన్ని అక్కడ వదిలేసాను. అదనమాట మ్యాటర్. సార్ చాలా బాగుంది సార్ మీ స్టోరీ. పర్సనల్స్ అని బయటకు చెప్పేస్తున్నారు. నోరు మూయాలనే పనికి మాలిందని అంటున్నావు. ఓకే ఓకే సార్. సార్ ఏడుపు నువ్వు చెప్పండి సార్, మీరు రివెంజ్ మ్యారేజ్ చేసుకున్నాక నేను తుడుచుకున్నానా? చెప్పు సార్, మీరు రివెంజ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, అదనమాట. సార్ ఇవి మీద రివెంజ్ తీసుకున్నారా? ఇంక మేము వెళ్ళొచ్చా? ఓకే. మాట్లాడుకో. నీకు మేము నెగ్గామా లేదన్నది ఎన్ని గంటల్లో ఫోన్ చేస్తారు మీరు? సార్ మేము SMS రూపంలో మీకు పంపిస్తాం. ఓకే సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ. మళ్ళీ చెప్పాలి నీకు. వెల్కమ్ టు శాంతి టీవీ. అందరు కూర్చి వేయాలి కదా. కొంచెం మొహం పైకి ఎత్తి, లవ్ మ్యారేజ్ కదా. సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లేదండి, నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడుకో. లేదా వెళ్ళిపోతామండి, మనం ఇక్కడ ఉండద్దు. ఒక్క 5 నిమిషాలు. లేదండి, అక్కడ నువ్వు చెప్పమ్మా. సార్ ముందుగా మీ పేరు చెప్తారా? నా పేరు ఆనందమ్మ. మిస్సెస్ పేరు? మిస్సెస్ పేరు కూడా మిస్సెస్ ఆనందే. సార్ మీరు ఏం చేస్తుంటారు? ఖాళీ సమయం ఎక్కువైతే మా వైఫ్ లవ్ చేస్తుంటారు. ఇంకా ఖాళీ ఎక్కువైతే ఏం చేస్తారు సార్? మా అత్తగారు కాల్ నొప్పుకుంటారు. ఇంకా ఖాళీ ఎక్కువైపోతే ఏం చేస్తారు? మీ మామగారు కాళ్ళు పట్టుకుంటారా? లేదు, ఆయనే నా కాల్ పడింది. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, ఆవిడ ప్రపోజ్ చేశారా? తిరుగు జాయిన్ అయిందా? ఏమండి వెళ్ళిపోతాం. 2 minutes అన్నగా. లవ్ మ్యారేజ్ కదా, ఇంకా సిగ్గుపోలేదు అప్పటిలాగా. ఓహో. సార్ ఫస్ట్ ఎవరు ప్రేమించారని చెప్పారు సార్? ఒకరికొకరు చెప్పుకున్నారా? చెప్పుకుందాం అనుకున్నాం, కానీ తర్వాత మనసు విప్పుకున్నాం. ఓకే ఓకే. ఇటు ఫోటోల్లో పడాలి కదా. ఓకే సార్, మీరు ఇంకా ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? నాకు మరీ ఖాళీ ఎక్కువైపోతే మా వైఫ్ కి వంటగదిలో ఉల్లిపాయలు కట్ చేస్తాను. మా అత్తగారికి అలా చేస్తుంటే పేడ కూడా కలుపుతాను అప్పుడప్పుడు. సార్ ఈ కలపడాలు, పిసకడాలు, నొక్కడాలు పక్కన పెట్టి మనం ఈ కాంటెస్ట్ గురించి చెప్తాను సార్ ముందుగా మీకు. చెప్పండి.
మీరు ఎప్పుడైనా గొడవ పడుతుంటారా? చిలిపి అలాంటి గొడవలు అసలు ఉండవు ఎప్పుడు మా ఇద్దరికి మధ్యలో, తెలుసా మీకు? ఓకే సార్, అంటే మీరు ఎప్పుడు ప్రేమించుకుంటూనే ఉంటారా? యా, నిరంతరం ప్రేమించుకుంటున్నాం. మరి ఓకే సార్. విన్నర్స్ ఎవరైనా ఉంటే అనౌన్స్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు శాంతిజీవి. వెల్కమ్ సార్. సార్ ముందుగా మీ పేరు చెప్తారా? మా పేరు మేక, మేక. ఆ? మేధా కవి, షార్ట్ కట్ లో మేక. ఓ, మేధా కవి. ఓకే సార్. అంటే ప్రేక్షకుల కోసం అయితే ఓకే, మీరు దగ్గర ఉన్నారు కాబట్టి మీరు వెయిట్ చేయాలి. అందరూ వింటారేమో అరే అంటే నా కాఫీ తాగుతూ రాస్తారనమాట. తెలుసు కదా. నువ్వు చదువుదాలి. మరి తర్వాత నాది కాదు బాధ్యత, మీదే. మంచిని దగ్గర పెట్టుకోండి. సరస్వతి రాగం, చౌపదారు, 2:30 శృతి, వితౌట్ మ్యూజిక్. తుపాకీలో ఏముంటుంది, ఇది హీరో పాట. గుంటుంది, ఇది హీరోయిన్. జుట్టు గొరిగితే ఏమవుతుంది, గుండవుతుంది, ఇది chorus. అందరూ వింటున్నారు. గుండుకులోంచి చెంబు తీస్తే ఏం మిగులుతుంది, గుండు మిగులుతుంది. చాలు. ఓకేనా? వామ్మోయ్, మీరు చాలా పెద్ద కవి. సరే, మరి నిజంగా మీరు మేధ కవి సార్. మాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, దయచేసి ఇది క్యాన్సిల్ చేస్తే కనుక మేము వెళ్ళిపోతాం. క్యాసెట్ ఇవ్వాలా సార్? క్యాసెట్ చేసి- ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదే చూస్తూనే ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. డార్లింగ్, సరే పద. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మనం జడ్జెస్ అడిగి కామెంట్ తెచ్చుకుందాం. ప్లీజ్ వెయిట్. ఎవరు? హలో, నేను పాస్టర్ గారిని బాబు. మాస్టర్ గారు మీరా? ఒకసారి ప్రార్థన చేస్తాను. ఆమేన్. నీకు ఏమైంది నాయన? అదే నీకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నాకు తెలియకపోయినా ఆ యేసుక్రీస్తు వారికి తెలుసు. ఈ క్షణాన్ని యేసుక్రీస్తు నామమున నీకు ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఆయన నిన్ను ముట్టి, నీవు కాదు ఆయన నిన్ను ఇప్పుడు నడిపిస్తారు, మాట్లాడిస్తారు. ఇప్పటి నుండి నీవు నీ కొత్త జీవితాన్ని ఆరంభిస్తావు. యేసయ్యా, ఇతనికి సాయం చేయి. నీ చేతితో పట్టుకో, నిన్ను స్వీకరించు. ఆమేన్. నాకేమైంది? ఏంటిలో ఉన్నాను పాస్టర్ గారు? తమ్ముడు, ఏమైంది? ఇక్కడి నుంచి నీ పాత స్వభావాన్ని అంతా పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు మాట్లాడవు, యేసుక్రీస్తు వారు నీ చేత మాట్లాడిస్తారు. సరేనా? ఈరోజు మన శాంతి టీవీ కార్యక్రమంలో మా ఊరి వంటలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కొత్త రకమైన వంటని పరిచయం చేయడానికి మన దగ్గర ఉన్నారు సౌందర్య గారు, మా అత్తగారు సుశీల గారు. ఈ కొత్త రకమైన వంట పేరు జాంకాయ తొక్కలు, కోడిగుడ్లు. అని ఈ కొత్త రకమైన వంటని పరిచయం చేయడానికి ఫస్ట్ కింద అసలు ఎలా చేయాలి, ఇది ఎందులో కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పదునుగా ఉన్న చాక్ తీసుకుంటే ఉల్లిపాయలు సన్నగా తరిగి, తర్వాత మీరు చెప్పండి అత్తమ్మ. గ్యాస్ వెలిగించారు కదండి సుశీల గారు. రుచిగా చేసిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇది 10 సార్లు బ్రేక్ రావాలా? ఓకే ఓకే. ఓకే. కాబట్టి ఎవరెవరైతే తొక్కలు తినేసి పడేస్తారో అవన్నీ తెచ్చుకుని
అంటే మా అత్తగారు అయితే మా మామగారికి తెచ్చుకుని అప్పుడు నెక్స్ట్ మీరు చెప్పండి అత్తమ్మ, నాకు సిగ్గేస్తుంది. అత్తకోడలు ఇద్దరు సిగ్గేంటమ్మా? పాప సుశీల సిగ్గుపడకూడదమ్మా. నీ ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏమండి ఇదేదో ఇది జారిపోతుంది. ఇది ఇదేంట్రా తెగ సిగ్గుపడిపోతుంది. ప్లీజ్ మీరు వంట ప్రోగ్రామ్కి వచ్చారు, వంట చేసి వెళ్ళిపోండి. నేపథ్యం ఓకే. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించండి. అత్తమ్మ మెల్లగా మెల్లగా పడిపోతుంది కదా. మెల్లగా లేదా? కృష్ణ లేదు. అయ్యో, పర్వాలేదు అత్తమ్మ, ఎలా చేయాలో చెప్పేద్దాం. సరే ఎలా చేయాలో చెప్తే కనుక మేము నోట్ చేసుకుంటాం. అబ్బా అంతా మీ చెలవే అత్తమ్మా. అత్తకోడలు లాగా లేదమ్మా, తల్లి కూతురులాగా ఉన్నారు. అందరూ అదే అంటూ ఉంటారు తెలుసా. మా పక్కింటి వీధిలో అయితే మా ఇద్దరు అత్తగాళ్ళు అస్సలు అంటారు, అక్క చెల్లెలే అనుకుంటారు. అందరూ అదే అనుకుంటారు, నేను కూడా అలాగే అనుకుంటాను. మీరు చెప్పండి అత్తమ్మా. మొదటగా స్టవ్ వెలిగించాము, తర్వాత జాంకాయ ముక్కలు ఇందులో వేసాము. అంటే కోళ్ళు తీసిన తర్వాత మీరే తీసుకోవాలి. తొక్కలు అన్నమాట. ఓకే. ఒక్క నిమిషం. అదే బాబాయ్. ఓకే ఓకే ఓకేనా? ఓకేనా బాబు? ఓకే, మ్యాచింగ్ అది ఓకే కదా? ఓకే ఓకే. ఏ సారీ ఇది ఎందులో కొన్నారు? ఇది కళానికేతన్ నుంచి మా వారు తెచ్చారు మా అత్తమ్మ. ఎల్లో బ్రౌన్ మాత్రం చాలా పొందింది. బాగుంది. అది కవర్ అవ్వాలమ్మా. కొంచెం అత్తగారినే కాకుండా మా కూడా పాపను కూడా కొంచెం కవర్ చేయండి. మీకు చీరల మీరు ఏ షాప్ లో కొన్నారు సార్? చెప్పండి. సరే చెప్పండి, కంటిన్యూ చేయండి. తర్వాత జాంకాయ తొక్కలు వేసుకున్నాం కదా, తర్వాత గుడ్లు తొక్కలు, తర్వాత వేరుశనగ గుండ్లు అన్నమాట. శనగపప్పులు లేవా? శనగపప్పులు లేవు, వేయకూడదు ఇప్పుడు, నీళ్ళు కాదు. ధనియాలు కూడా వేసేయాలా? ముందుగా నీళ్ళేసేయాలి. ముందుగా నీళ్ళు. ఆయిల్ తో సంబంధం లేదు అసలు మనకి. ఆయిల్ తో సంబంధం లేదు. ముందు నీళ్ళు ఉడకబెట్టిన తర్వాత జాంకాయ ముక్కలు వేసేయాలి. జాంకాయ టేస్ట్ చేయండి. వద్దండి, అది కొంచెం చూడండి. బాక్స్ లో పెట్టండి, మా ఆవిడ పట్టుకెళ్తాను. ఓకే ఓకే ఓకే. చాలా థ్యాంక్స్. బాబు ఇది వస్తుంది కదా? ఓకే ఓకే, థ్యాంక్స్. ఓకే ఇప్పుడు లారీలో వస్తాయి. ఓకే. రావట్లేదు, మనసు అంతా ఒకలాగే ఉంది. అప్పుడప్పుడు ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఎన్నో ప్రోగ్రాములు చేసాం, అయినా సంతోషం లేదు. మనం డబ్బే సరస్వం అనుకున్నాం. డబ్బే సర్వస్వం అని ఇప్పటికే అనుకుంటున్నాను, కానీ ఇది కాదు జీవితం. జీవితంలో హ్యాపీ అనేది లేదు బాబా. ఒరే మళ్ళీ వచ్చాడ్రా బాబు. జాన్సన్ బాబోయ్, మన పిల్లల చింటూ పిచ్చాడు కదరా, ఇన్షర్ట్ చేసుకొచ్చాడేంటి? అరే ఒక్కసారి మాట్లాడాలి, చిరాగ్గా ఉన్నాము, దయచేసి ఇంకా చిరాకు. నా మాట ఒక్కసారి వినండి. మీతో ఒక్కసారి మాట్లాడాలి. మేము చాలా బాధలో ఉన్నాం, ఇప్పటికే డబ్బులు లేవు. నువ్వు వచ్చి మమ్మల్ని కొరతనకు, నువ్వు పిచ్చాడు అలా పిచ్చాడులో ఉండిపో. మీరు ఏ పరిస్థితులు ఉన్నారు నాకు తెలుసు. నాకు దేవుడు అంతా చెప్పాడు. నేను ఏసీ ద్వారా మారాను. బాబు, వీళ్ళు ఒకడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు. నీ గురించి ఇటుకి ఎలా తెలుసు బావా? ఏంటి ఏమైంది అతనికి? మీలో ఒకడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. నాకు తెలుసు అతను ఎవరో. చెప్పండి బయటికి. మీరు ఏదో విధంగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. డబ్బే సర్వస్వం అనుకుంటున్నారు, కానీ దేవుడు అంతకన్నా శ్రేష్టమైనది మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అది మీకు తెలియటం లేదు. ఆత్మహత్య చేసుకుందామని రాత్రి నేనే ప్రయత్నించాను జాన్సన్.